స్వామివారి ముఖ్య దేవాలయంలో ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని సపాదాత్మకంగా లక్ష పుష్పార్చన పూజా కైంకర్యం లోక కళ్యాణార్థమై విశ్వశాంత్యర్థమై నిర్వహించడం జరిగింది. ఆషాఢ శుద్ధ ఏకాదశికి మహాపవిత్రత భారతీయ సంస్కృతిలో ఆపాదింపబడి ఉన్నది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు అన్నీ కూడా ఈ ఏకాదశి మహత్యం చెప్పబడి ఉన్నది. తొలి పండగలకు తొలి పండగ కాబట్టి దీనికి విశేష ప్రాధాన్యత సంతరించుకున్నది. పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు తన కర్తవ్యాన్ని ధర్మపరులైనటువంటి మన మానవులకు ఒప్పజెప్పి తాను సుఖంగా యోగనిద్రను పొందడానికై ఈరోజు నిర్ణయించుకున్నాడు. భూలోక పరిపాలనకై శాంతి, పుష్టి, తుష్టి, యశ సౌభాగ్యాలకై ఆదేశాలిచ్చినటువంటి రోజు కాబట్టి ఈ పవిత్ర ఏకాదశి సందర్భం పురస్కరించుకొని స్వామివారికి మూలమంత్ర మూర్తిమంత్ర జపాలు, విశేష హోమాలు, సుదర్శన నరసింహ హోమాలు ఇవన్నీ యథాప్రకారం జరిగిన తర్వాత విశేష మహానివేదన జరిగాయి. భక్తులందరూ కూడా తండోపతండాలుగా విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు. ఈ ఏకాదశి రోజున ఎవరైతే దర్శించుకుంటారో వారికి అనేక కోటి జన్మల దారిద్ర్యం నశిస్తుంది, సమస్త పుణ్యాలు ఆపాదింపబడతాయని చెప్పి శాస్త్రం చెప్తోంది. స్వస్తి. డాక్టర్ నల్లందిగడ్డ లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు, యాదాద్రి.